హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్గా ఉండాలి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీముఖలింగం టెంపుల్ని విజిట్ చేశాను అనమాట. అండ్ అక్కడున్న టెంపుల్లో ఉన్నది అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు ఆ టెంపుల్ ఒక విశేషత అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ వే అయితే సూపర్గా ఉన్నది. అండ్ ఏంటంటే మా నర్సనపేట నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, బట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. రూట్ అయితే ఆసమ్. అసలు అటుపక్క ఇటుపక్క పొలాలు. మేము వెళ్ళేసరికి అంటే కొంతమంది వరి కట్ చేస్తూ నాటుతూ తీస్తూ ఉన్నారన్నమాట. చాలా బాగుంటుంది అసలు. పచ్చటి ఎక్కడ చూసినా అసలు పొల్యూషన్ అనేదే ఉండదు. సిటీస్లోకి ఇలా ఊర్లోకి వెళ్తూ ఉంటే సో మనకి అది తెలుస్తూ ఉంటుంది. ఆ వైబ్ అనేది వావ్. అసలు చూస్తున్నారా ఎంత పచ్చగా ఉంటుంది అన్నమాట. ఆ ఎయిర్ కానీ ఏదైనా అవసరం. అసలు ఏదైనా పల్లెటూరు అంటే పల్లెటూరే అబ్బా. సిటీలో ఉన్నంతలా ఉండదు, కానీ కొన్ని కంఫర్ట్స్ వేరేగా ఉంటాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ పల్లెటూరులో ఉన్నంత స్వేచ్ఛ, అదొక మంచి ఎయిర్ కానీ ఎన్విరాన్మెంటల్ కానీ చాలా బాగుంటుంది. అండ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. అండ్ ఈ టెంపుల్ గురించి నాకు కొన్ని చూసాను అనమాట. నేను డైరెక్ట్గా చూసిందే మీకు చెప్తాను. అది ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. బట్ ఈ మెయిన్ టెంపుల్ ఏంటంటే మెయిన్ ఈ టెంపుల్ చాలా డెవలప్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అక్కడ పంతులు కానీ ఎక్కువ మనీ తీసుకోవడం కానీ, అసలు ఏం తెలియని వాళ్ళు అయితే అసలు వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకోవడం, అడగడం, పూజలు అనడం, భోజనాలు అనడం, వాట్ ఎవర్ ఎక్సెట్రా చాలా దండా ఉంటుంది. అండ్ మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఒకలాగా విఐపి నాన్ విఐపి అనేం ఉండదు. మనీ అక్కడ మెయిన్ రీజన్. సో మనీ ఉంటే మనీ ఇస్తే చాలు. ఎలాంటి వాళ్ళనైనా లోనికి తీసుకుని వెళ్ళిపోతారు. ఎలాంటి వాళ్ళు అంటే ఇన్ ద సెన్స్ మన దగ్గర ఏమున్నా లేకపోయినా కాదు, ఆ టెంపుల్లోకి తీసుకుని వెళ్ళిపోతారు, పూజలు చేయిస్తారు. మనీ అక్కడంతా పైసా. అందుకే మెయిన్. ఎందుకంటే అక్కడ ఉన్న 50 మంది పూజారులు ఉంటే వాళ్ళే కింగ్ అన్నమాట. నేనే పూజారి నేనే అని అలా ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. సో అందుకని అక్కడ వన్ ఆఫ్ ద రీజన్ అసలు ఆ టెంపుల్ డెవలప్మెంట్ అవ్వకపోవడానికి. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ శివయ్య ఉంటారు. అసలు ఎందుకంటే కాశీలో 1,00,00,000 లింగాలు ఉంటాయి, బట్ ఈ శ్రీముఖలింగంలో 1 లింగం తక్కువ, 1,00,00,000 లింగాలు ఉన్నాయి. సో సెకండ్ కాశీ అని కూడా అంటారు. ఇది నేనున్న ఏరియా, నా శ్రీకాకుళం జిల్లాలో నా దగ్గరలో ఈ గుడి ఉండడం, ఒక శివయ్య భక్తురాలుగా ఐఎమ్ సో గ్రాండ్. అసలు చాలా సంతోషం. నేను ఎన్నిసార్లు వెళ్తున్నానో నాకే తెలియదు. ఎందుకంటే ఆ శివయ్యని దర్శించుకోవడానికి. ఆ శివయ్య లేనిదే ఏమీ లేదు. అసలు చీమ కూడా చిటుకుమన్నది అనమాట. అంత నమ్ముతాను నేను. మీరు కూడా అలాగే నమ్ముతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఊర్లోకి కూడా వచ్చేసామన్నమాట. కొంచెం దూరంలోనే మన శివయ్య టెంపుల్ ఉంటుంది. అండ్ మీరు ఎంతమంది ఈ శ్రీముఖలింగం వెళ్ళారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బయట ఆర్కిటెక్చర్ అని కానివ్వండి, ఆ టెంపుల్ కానివ్వండి, అంతా బాగుంటుంది. ఫొటోస్ కానీ అసలు వ్యూ కానీ చాలా అవసరంగా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్ అసలు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది అక్కడ పంతులు కూడా చాలామంది చెప్తారు. మీరు అడిగినా సరే చెప్తారు. మనీ ఇస్తే ఇంకా చెప్పేస్తారు ఫాస్ట్గా. పంతులు గుడి గురించి అసలు వాటిలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తారన్నమాట. సో ఒకరోజు పంతులు గారు నైట్ ఈవినింగ్ సరి ఒక కుండీ ఉంటుంది కదా, కుండీని లోనకి శివయ్య గుడి లోనికి పట్టుకుని వెళ్దాం అనుకుంటారు. కానీ ఆ ద్వారం ఏమో చిన్నది, కుండీ ఏమో పెద్దది. అది లోనికి వెళ్ళడానికి అవ్వక చాలా ప్రయత్నాలు చేసి ఇసుకుపోయి ఆ కుండీ అక్కడే పెట్టేసి ఆ కుండీని అతను ఇంటికి వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ లేచి శివయ్యకి పూజ చేద్దామని వెళ్ళేసరికి ఆ కుండీ శివయ్య వెనకాతల ఉంటుంది అన్నమాట. సో ఇదంతా
అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అంతా శివయ్యకే తెలియాలన్నమాట. సో ఆ కుండీని పట్టుకుని మనం ఏం కోరికలు కోరుకున్నా అది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఏదైనా నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఐ యామ్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఆ శివయ్య నీళ్ళల్లో నేను ఒకదాన్ని మాట. ఎందుకంటే శివయ్య మనం కోరుకుంటే చాలు అది అలా జరుగుతూ ఉంటుంది. నమ్మకం ఉండాలి. దిస్ ఇస్ ద ఫోటో మాట, మీరు చూస్తున్నారు కదా, ఈ హుండేయే. అండ్ ఇదే శివయ్య అక్కడ ఉన్నది మాట. మీకు అందరికీ నేను చూపించాను అనుకుంటున్నాను. బట్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకొక శివయ్య గుడి ఉంటుంది అన్నమాట. ఈ గుడి కూడా చాలా అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఆ వ్యూ కానీ, ఆ సీనరీస్ కానీ, ఆ చెట్లు మొక్కలు అన్నీ అసలు అంత ఆసమ్. అసలు మీరు కూడా ఈ వెళ్ళండి శ్రీముఖలింగానికి. ఆ శివయ్య ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. ఇది మా వే టు నర్సన్నపేట అన్నమాట. ఎందుకంటే బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ టు ఎవ్రీవన్. ఎందుకంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా శివయ్యని మీ అందరికీ చూపిస్తున్నందుకు. మీరు కూడా చూసే ఉండొచ్చు, బట్ ఎందుకో నాకు ఇలా చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అండ్ ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా, నాకు తెలియకపోయినది ఏదైనా తప్పుగా చెప్పినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్షన్ చేసుకుంటాను నేను. అండ్ ఇంకా మీకు కావాలి అనుకుంటే, డీటెయిల్గా కావాలనుకుంటే, నేను ఈసారి వెళ్ళేటప్పుడు అసలు ఆ గుడి ఏంటి, అసలు దాని గురించి ఏంటి అనేది క్లారిటీగా అక్కడున్న ప్రజల్ని కనుక్కొని మీ అందరికీ వివరిస్తాను అనమాట. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫైనల్గా ఒక్క విషయం మర్చిపోయాను. ఈ కార్తీక మాసంలో మన తెలుగు రాష్ట్రాల నుండి, ఆంధ్ర, తెలంగాణ నుండి మా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం టెంపుల్కి చాలామంది విజిట్ చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు, చేస్తారు కూడా. ఎందుకంటే ఆ శివయ్య అందరినీ అలాగా రప్పించుకుంటారు. మీరు కూడా ఈ శ్రీముఖలింగానికి వచ్చారా మన ఈ కార్తీక మాసంలో, లేదంటే ఇంకెప్పుడైనా వచ్చారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ ఊరు నుండి విజిట్ చేశారు అన్నది కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ శ్రీముఖలింగానికి ఎంతెంత దూరం నుండి వచ్చారనేది చిన్న ఆశ తెలుసుకోవాలని. ఎందుకంటే నా వ్యూవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ ఎంతోమంది లేరు, బట్ ఫ్యూచర్లో చాలామంది అవ్వచ్చు. చూద్దాం గ్రో అప్ అవుతుందో ఏంటనేది. అంతా శివయ్య దయ లేనిదే ఏమీ జరగదు. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ టేక్ కేర్. సీ సూన్. బాయ్.